నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు, నాదెండ్ల మనోహర్. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో బౌన్సర్లు దౌర్జన్యం, జర్నలిస్టులపై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి. ఏపీ పోలీసులకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్. దాని మాస్టర్ పై వేటు, తప్పుడు ప్రచారం చేయొద్దని వీడియో విడుదల. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలు తీసుకొచ్చామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలిన్లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో మంత్రి మనోహర్ పర్యటించారు. స్థానిక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం కొంటున్నాం. దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దు. తేమ 20% వరకు ఉన్నా కొంటున్నాం. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు అని నాదెండ్ల హెచ్చరించారు. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మీడియా సిబ్బందిపై రాడ్లు, కర్రలతో మోహన్ బాబు సెక్యూరిటీ దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బౌన్సర్లు తమపై దాడి చేశారని ఇద్దరు మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 30 మంది బౌన్సర్లు మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో దాడి చేశారని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం గాయపడిన జర్నలిస్టులు చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. విజయవాడ సబ్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం వంగలపూడి అనిత మాట్లాడుతూ, పోలీసులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని సూచించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే ఎప్పటికైనా చర్యలు తప్పవన్నారు. అధికారులను బెదిరించి జగన్ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని హోంమంత్రి విమర్శించారు. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారనే వార్తలను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొట్టిపారేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని ఆయన వీడియో సందేశంలో కోరారు. తన పదవీ కాలం ముగియకుండానే నిన్న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. దీనిపై చట్టపరంగా పోరాడతానని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. గేమ్ చేంజర్ నుంచి మంచి పాటతో ముందుకొస్తానన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki